చెన్నై మహానగర శివార్లో ఓ చిన్న గ్రామం అది. దాని పేరు కర్లపాలెం. అక్కడ ఒక రైతు కూలీ కుటుంబంలో జన్మించాడు మనం చెప్పే వ్యక్తి. అతనే రంజిత్. ఇతని చిన్నతనం అంతా కూడా కర్లపాలెంలో జరిగింది. అక్కడ తన వాడలోనే తను ఆడుకోవటం లేదా పాడుకోవటం, లేదా ఊళ్ళో ఓ మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు అరుగు మీద చేరి ఆడుకుంటున్నప్పుడు అక్కడున్న ఒక పెద్ద ఆయన, నువ్వు ఆడుకునే చోటు ఇది కాదురా అని చేయి చేసుకోబోయాడు. ఏడుస్తూ వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పాడు రంజిత్. మనం అంటరాని వాళ్ళమయ్యా, అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు తండ్రి రంజిత్తో. అదే కాదు, తను చిన్నతనంలో కిరాణా షాప్కి వెళ్ళి చాక్లెట్ కావాలని అడిగితే తను ఇచ్చిన చిల్లరని ఎందుకు విసిరి కొడతాడో కూడా అర్థమయ్యేది కాదు. ఊరు తిన్నాళ్ళప్పుడు రక్ష కట్టమంటే ఎందుకని తిట్టేవారో కూడా తెలిసేది కాదు అతనికి ఆ వయసులో. అవన్నీ అర్థం కావడానికి టీనేజ్లోకి రావాల్సి వచ్చింది రంజిత్. వాటిని ప్రశ్నించేంత చైతన్యం కావాల్సింది. ఆ చైతన్యాన్ని నాకు చదివే ఇచ్చింది అంటారు రంజిత్. ప్రాథమిక తరగతుల నుంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నప్పుడు టీచర్లు ఎంతో ఆదరంగా చూసేవాళ్ళు. సవపంక్తి భోజనాలు కూర్చుంటే పైకి లేపి దూరంగా చెట్టు కిందకు వెళ్ళి కూర్చోమన్న సందర్భాలు కూడా తన జీవితంలో జరిగాయనేది యథార్థం. అలాంటిది తాను టీచర్లు తెచ్చుకున్న టిఫిన్ బాక్సు పెడుతుంటే ఆశ్చర్యపోయేవాళ్ళు కొంతమంది తోటి విద్యార్థులు. వాళ్ళ సూచనతోనే, టీచర్ల సలహాతోనే 10వ తరగతిలోపే అంబేద్కర్ని, పెరియారు, ఈవి రామస్వామిని, నల్ల జాతి యోధుడు మాల్కమ్ ఎక్స్ జీవితాన్ని చదివాడు రంజిత్. ఇవన్నీ చదివిన ఇంటర్ తర్వాత పై చదువులకు వెళ్ళేందుకు డబ్బు లేక ఆగిపోవాల్సి వచ్చింది. అమ్మానాన్నలతో పాటు రైతు కూలీ అయ్యాడు రంజిత్. ఓ సందర్భంలో ఆర్టిస్ట్ దగ్గర గోడలకి సైన్ బోర్డు రాసి పనికి వెళ్ళాడు. 2 ఏళ్ళు ఎంతో కొంత సంపాదించుకున్నాక చిత్రలేఖనంపై ఆసక్తితో మద్రాస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరాడు రంజిత్. ఆ జీవితం నన్ను సమూలంగా మార్చింది అని చెప్తాడు రంజిత్. ప్రపంచ సాహిత్యాన్ని, సినిమాలని అధ్యయనం చేయించింది. అలెక్స్ హెలీ, రూట్స్ మార్క్వెజ్, 100 Years of Solitude వంటి రచనలు, చిల్డ్రన్ ఆఫ్ హెవెన్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలు కళలంటేమిటో తెలియజెప్పాయి అంటున్నారు రంజిత్. ఆఫ్రో అమెరికన్లు పాప్ సంగీతం సినిమాలతో సామాజిక మార్పులకి కారణమైనప్పుడు భారత్లోని దళితులు అదే దారిలో ఎందుకు నడవకూడదనే లక్ష్యంతో కాలేజీ చదివేటప్పుడే 5 నాటకాలు రాసి అరంగేట్రం చేశాడు రంజిత్. BFA పూర్తి చేశాక దర్శకుడు వెంకట్ ప్రభు దగ్గర సహాయకుడిగా చేరాడు. 2 ఏళ్ళు పనిచేశాక అట్టకత్తి అనే ఒక కథ రాసుకున్నాడు రంజిత్. మొదట్లో అది ఏ నిర్మాతకి అర్థం కాలేదు. 2 ఏళ్ల పాటు కాళ్ళు తిరిగాక నిర్మాత జ్ఞానవేల్ రాజా ముందుకొచ్చారు. కేవలం 1,75,00,000 రూపాయలతో 60 రోజుల్లో షూటింగ్ ముగించి ఆ చిత్రాన్ని విడుదల చేశాడు రంజిత్. దానికి 3 రెట్లు వసూలు రాబట్టింది ఆ సినిమా. అలా తమిళ సినిమా చరిత్రలో తొలిసారి దళితుల జీవితాన్ని అత్యంత వాస్తవికంగా, వినోదాత్మకంగా చూపిన సినిమాగా నిలిచిపోయింది ఆ చిత్రం. రంజిత్ సైన్ బోర్డ్ ఆర్టిస్ట్గా పనిచేసే సందర్భంలో చెన్నైలో ఒక మురికివాడ గోడపై ఏ పార్టీ నాయకుడు బొమ్మ గీయాలన్న విషయమై గొడవలు జరిగి కొందరు హతులయ్యారు. దాని ఆధారంగానే మద్రాస్ కథ రాసుకున్నాడు రంజిత్. కార్తీక్ హీరోగా వచ్చారు. స్టార్ హీరో అయిన కథకే ప్రాధాన్యం ఇచ్చి సినిమా తీయడం కొత్తగా అనిపించింది. అది పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్తో కాలా, కబాలా వంటి సినిమాలు చేసే అవకాశం వచ్చింది. అక్కడితో తను ఎంతో ఎత్తుకెదిగాడు రంజిత్. అందరిలా రజనీకాంత్ కోసం కమర్షియల్ కథలు రాయలేదు. ఎప్పటిలాగే తనదైన ముద్రతోనే తీయాలనుకున్నాడు రంజిత్. సూపర్ స్టార్ అంతటి వాడిని అంటరాని వాడికి చూపిస్తావని అందరూ భయపెట్టినా రజనీ మాత్రం భుజం తట్టి ప్రోత్సహించారు. అటు కమర్షియల్గాను, ఇటు విమర్శల పరంగాను ఆయన కెరీర్లో ఆణిముత్యాలుగా నిలిచిపోయి ఆ 2 చిత్రాలు. ఆ తర్వాత వరుసగా సార్పట్టు, నచ్చితిరం, నగర్ గిరిదు చిత్రాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి రంజిత్కి. ఇప్పుడు తంగలాన్తోనూ అదే ఆదరణ అందుకున్నాడు రంజిత్. విక్రమ్నే కాదు, తనను కూడా జాతీయ స్థాయిలో నిలబెట్టింది ఈ తంగలాన్ చిత్రం. అణగారిన వర్గాల గురించి మాట్లాడుతున్నాడనే మాట వాస్తవమే, కానీ తన లక్ష్యం కులరహిత సమాజమే. అందుకే క్యాష్ లెస్ కలెక్టివ్ అనే సంస్థను ఏర్పాటు చేసి నిరుపేద సంగీత కళాకారుని, గాయకుల్ని ప్రోత్సహిస్తున్నాడు రంజిత్.
కోటి కళ్ళతో చెన్నై వచ్చే యువతకి బస, భోజనము, వసతి కల్పించి మరీ ఉచితంగా సినిమా నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాడు ఈ పా రంజిత్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.